ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సులువుగా ద్రాక్ష పళ్ళతో రిఫ్రెషింగ్ మాక్టైల్ ఎలా తయారు చేయాలో చూపించాను. వేసవిలో ఇది బెస్ట్ డ్రింక్ అనమాట. అలాగే పార్టీస్‌కి, ఫంక్షన్‌కి కూడా చాలా బావుంటుంది. కూలింగ్‌గా, చాలా టేస్టీగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ కోసం ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఒక్క పావు గ్లాసు నీళ్ళు పోసుకుని 2 స్పూన్లు పంచదార వేసుకుని మరగనివ్వాలి. ఇది ఏమీ పాకం రానవసరం లేదు, జస్ట్ మరిగితే సరిపోతుంది అంతే. 2 నిమిషాల తర్వాత ఇట్లా మరుగుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నల్ల ద్రాక్ష పళ్ళు వేసుకుంటున్నాము. ఇవి సీడ్తో ఉన్నవి వేసుకోవచ్చు, లేదంటే సీడ్లెస్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సీడ్లెస్ తీసుకున్నాను. ఇవి వేసిన తర్వాత వీటిని నీళ్ళలో మునిగేలా చూడండి. తర్వాత దీని మీద ప్లేట్ మూత పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు అట్లాగే ఆవిరికి ఉడకనివ్వాలన్నమాట. మనం స్టవ్ అంటించక్కర్లేదు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఆవిరి మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కలర్ కొంచెం చేంజ్ అయినాయి. తర్వాత మూత తీసి వీటిని మొత్తం చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పెట్టుకోండి. ఈ పంచదార నీళ్ళతో సహా వేసి మిక్సీ పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా మిక్సీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వడపోసుకోవాలి. ఇలా పిప్ అంతా తీసేసుకున్న తర్వాత చూసారు కదా, మనది జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాము. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇందులో సగం గ్లాస్ వరకు ఈ జ్యూస్ వేయాలి. చూసారు కదా, సగం గ్లాస్ వేసాము. తర్వాత ఇవి సబ్జా సీడ్స్ అనమాట. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గరిటెలు వేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో సోడా వేసుకోవాలి. ఇక్కడ నేను కిన్లే సోడా తీసుకున్నాను. మిగతా అర గ్లాసుకి కూడా సోడా పోసుకుంటున్నాం అనమాట. ఇట్లా సోడా పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాము. ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు కూడా. బ్లాక్ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా ఈ జ్యూస్ రెడీ చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.